నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు ఆల్ పార్టీలు సర్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది అభ్యర్థుల్ని బరిలోకి దించింది. సో ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా మాధవిలతను బరిలోకి దించారు. సో కొంత స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. సో షార్ట్ టైంలో పార్టీలో జాయిన్ అయినా కూడా దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి క్రేజ్ని క్రియేట్ చేసుకున్నారు. సో ఆమెకు సంబంధించిన ఒక వీడియోని కూడా నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం జరిగింది. ప్రధాని గారు, మాధవిలత గారు నమస్తే. సో మొదటగా మీ క్యాంపెయినింగ్ ఎట్లా నడుస్తుంది? పాత బస్తీ ప్రజలు, హైదరాబాద్ సంబంధించిన ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? నేను నా నోటితో చెప్పడం ఎందుకయ్యా, అమ్మవారి దీవెనలు ప్రతి డివిజన్కు వెళ్ళి తీసుకుంటున్నాం. మేమందరము కూడా ఈసారి అమ్మవారిని కోరుకుంటున్నది ఒకటే. మీరు చూస్తున్నారు, మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు ఇక్కడ. మేమందరం కోరుకుంటున్నది ఒకటే, ఈసారి న్యాయం గెలవాలి, ధర్మం గెలవాలి. అట్లా హిందువులు ముస్లింలు ఇద్దరూ 40 ఏళ్లగా వాళ్ళ పరిపాలనలో చితికిపోయినారు. మనం చెప్పుకుంటున్నాము, వాళ్ళు చెప్పుకొని కూడా లేకపోతున్నారు. కాబట్టి ఈసారి మోదీ గారి ఆధ్వర్యంలో హిందూ ముస్లింలు అనే వ్యత్యాసం లేకుండా, క్రిస్టియన్స్ సిక్కులు అనే భేదం లేకుండా అందరితో కలిసి వెళ్ళేదే దేశం. అందరితో కలిసి వెళితేనే ఈ దేశానికి భవిష్యత్తు ప్రగతి ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నాం ఆయన ఆధ్వర్యంలో. కాబట్టి ఈసారి అందరం కలిసి పోరాడతాము, దిగ్విజయంగా బయటకు వస్తాం. ఎవరు చేయని సాహసం ఒక మహిళగా ఒక మాధవిలత ఎందుకు చేయాలనుకున్నది? హైదరాబాద్లోనే ఎందుకు పోటీ చేయాలనుకున్నది? ఇక్కడ పుట్టి పెరిగాను 25 ఏళ్ళు. ప్రతి చోటికి మనకు ఒక బంధం ఉంటుందయ్యా. ఇప్పుడు మనం ఇళ్లలో కొనుక్కున్న పాత కారు కూడా షెడ్యూలో దాచుకుంటాం. ఒక ప్రాణం లేని కారే దాచుకుంటే ప్రాణం ఉన్న కాన్స్టిట్యుయెన్సీకి తిరిగి రావడంలో గొప్పతనమే ఉంది చెప్పు. ఇన్ని ఏండ్లగా ఇక్కడ వీళ్ళు చేసిన త్యాగాలకి ఎవరో ఒక ముగింపునివ్వాలి, ఒక శుభమైన ముగింపునివ్వాలి. అందుకే అమ్మవారు బహుశా నాకు ఈ అవకాశం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. మా మోదీ అన్నగారు నాకు ఈ అవకాశం ఇచ్చినారని అనుకుంటున్నాను. రాక్షస రాజ్యం ఎంతకాలం నడుస్తుంది, ఎంతకాలం నోరు మూసుకొని ఉంటాం, ఇంకా ఊరుకునేది లేదు. ఈ ఓవైసీ ఫ్యామిలీని దీన్ని బ్రేక్ చేయాలని చాలా మంది ట్రై చేశారు, కానీ ఎవరు కూడా అంత సాహసం చేయలేదు. ఒక మహిళగా మీరు దీన్ని బ్రేక్ చేయగలుగుతారా? మీరు మహిళ అంటున్నారు, నేను శక్తి అంటున్నాను. చాలా తేడా ఉంది ఆ రెండిట్లో. ఇంట్లో ఉండి వంట చేసుకున్నంత వరకే మహిళ, బయటకు వచ్చి రాక్షస సంహారం చేయడానికి వస్తే మహిషాసుర మర్దని. సరే, మహిళ ఎందుకు చేయగలుగుతుంది అని అంటే, ఒక స్త్రీ కానుపులో చావుని చూసి తిరిగి వస్తుంది కాబట్టి చావు అంటే భయం లేదు. అదే మగవాళ్ళకి సంసారం, పిల్లలు అన్నీ వాళ్ళు ఒక ప్రగతి, ఒక వైపు దిశగా వెళతారు. అక్కడికి కూడా తలలు నరికించుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చేతులు నరికించుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, సంసారాలు కుటుంబాలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈసారి ఈ ప్రాణత్యాగంతో అవసరం లేదు. మేమందరం కలిసి మా మోదీ గారి నాయకత్వంలో ధర్మాన్ని నెగ్గించుకుంటామనే ప్రధానమంత్రి మాకు ఉండడం మా గొప్పతనం ఈరోజు. ఓకే, బోగస్ ఓట్లు ఎక్కువ ఉంటాయంటారు పాత బస్తీ అనగానే, హైదరాబాద్ అనగానే. గతంలో ఫిరోజ్ ఖాన్ కావచ్చు, చాలామంది కాంగ్రెస్ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కామెంట్ చేశారు. ఈ బోగస్ ఓట్లను ఎట్లా ఏరబోతున్నారు? మనం మీ దృష్టికి వచ్చినాయి బోగస్ ఓట్లు? వచ్చాయి. మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి మేము ఎదురు చూస్తున్నాం వాళ్ళు ఏం చెప్తారు అనేది. వాళ్ళ ఆధ్వర్యంలో ఏం జరిగితే అది ముందుకు తీసుకుని వెళ్తాం. మాధవిలతకి ఏమైనా ప్రాణహాని ఉన్నదా? వైప్లస్ సెక్యూరిటీని కల్పించింది. ముఖ్తార్ అన్సారీని పోయి చూసొస్తేనే గిడగిడగిడగిడలు ఆడిపోతున్నాడు, ఇంత పెద్ద కోట పెట్టుకొని అసదుద్దీన్ ఓవైసీ. మరి అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ముస్లిం పాపం ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ప్రచారంకి వస్తేనే ఆయనే ఇట్లా అడ్డం ఆపేశాడు. ఆ ఫోటోలు అన్ని దగ్గరే ఉన్నాయి. ఆయన ముస్లింలనే ఆపుతాడు. రోడ్డు రోకోలు చేస్తారు వాళ్ళు, రాళ్ళు వేసి కొడతారు, కర్రలతో కొడతారు. నా ప్రాణం మీద నాకు తీపి ఉండకపోవచ్చు, నన్ను అభిమానించే వాళ్ళకి నా ప్రాణం మీద తీపి ఉంటుంది కదా, వాళ్ళు కోరుకొని ఉండొచ్చు అయ్యా. ఓకే, మీరు కోరుకున్న సెక్యూరిటీ కాదైతే? సెక్యూరిటీ నా కోసమే కావాలి అని అనుకుంటే 8 ఏళ్ల నుంచి ఒక్కదానే నేను ఎందుకు తిరుగుతాను ఓల్డ్ సిటీలో? ఇప్పుడు నేను ఉండకూడదు అని కోరుకునే వాళ్ళలో ప్రప్రథమంగా ఏఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ గారే ఉండొచ్చుగా. ఆయన తలుచుకుంటే సొంత ఆయనతో పనిచేసిన వాళ్ళనే బొక్కలో దోస్తాడు, లేకపోతే ఏ ప్రాబ్లంలోనైనా ఇరికిస్తాడు. కింగ్స్ గ్రూప్ లాంటి అద్భుతమైన 2 నంబర్ల దందాలు చేసే వాళ్ళతో దోస్తీ పెట్టుకుంటాడు. భూములు కబ్జాలు చేస్తాడు ఆయన, మస్జిదులు కూలగొడతాడు ఆయన. అంత దూరం వెళ్ళిపోయిన వాళ్ళకి ధర్మం కోసం పోరాడే వాళ్ళ లైఫ్ మీద పెద్ద వాల్యూ ఏముంటుంది? నేను మొండిగా వెళ్ళిపోవచ్చు, కానీ నేను కావాలని కోరుకునే నా వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కదా. ఈ షార్ట్ టైం క్రేజ్ లో కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని కామెంట్ చేస్తున్నారు, అప్కమింగ్ లేడీ సీఎం అంటారు తెలంగాణకు. సో ఇటువంటి కామెంట్స్ విన్నారా? విన్నప్పుడు ఏమైనా అనిపిస్తుంటుందా మీకు? నాకు అసలు కామెంట్ చదివేంత టైం ఉండదు అబ్బా. ఎవరైనా సజెస్ట్
ఫేస్ చేస్తారు కదా పక్కన ఉన్న వాళ్ళు మేడం ఇట్లా మీకు అసలు వాళ్ళకి అంతకన్నా టైం లేదు. ఉన్నది 40 రోజులు మా దగ్గర. పాపం ఎంతమంది తిండి తినరు, తిండిది కూడా తినలేదు ఇక్కడ. ఓకే కామెంట్ల మీద మాకు టైం లేదయ్యా, మాకు ఉన్నది పని చేసుకుంటూ పోవడం, మేము పని చేసుకుంటూ పోతాం. కామెంట్లు చేసేవాళ్ళు ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని కామెంట్లు చేస్తారు. వాళ్ళు మంచి కమెంట్లే చేయనివ్వండి, వాళ్ళు వేరే నెగిటివ్ కమెంట్లు అన్నా చేయండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు స్పీచ్, ఫండమెంటల్ రైట్స్, 19 ఆర్టికల్, హ్యాపీగా నిండాయా వాళ్ళని. మీ బ్రదర్ రాజా సింగ్ గారు కోఆపరేషన్ ఎట్లున్నది? ఆయన వస్తున్నారా క్యాంపెయినింగ్ లో? కనబడట్లేదు. ఇప్పుడు స్త్రీకి మోదీ గారు ఆధ్వర్యం ఇచ్చారు. ఆయన భార్య, మేము వదినమ్మ అంటాము. ఆమె మొన్న కూడా మన పార్లమెంటరీ ఆఫీస్కి వచ్చింది. రజాకార్ సినిమా అందరు స్త్రీలను వెళ్ళి చూపించి ఆమె తీసుకొచ్చి దింపి, అమ్మ నువ్వు ఎప్పుడు ధూళిపేటలో స్టార్ట్ చేస్తావు చెప్పి ఇద్దరం కలిసి వెళ్తాం అనింది. ఏంది స్త్రీలు ఇంకా బయట రాకూడదా ఏంది? నాకు అర్థం కాదు. ఆయన భార్య వచ్చిందంటే ఆయన అనుమతి లేకుండా ఆమె వస్తుందా బయటికి? అయిపోయింది. ఈసారి స్త్రీలు కలిసి పోరాడుతున్నాము. ఏమయ్యా భలే నిజంగా అన్యాయం ఇది. ఓకే, ఈ తుక్కు కూడా సభ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతున్నారు. ఏదైతే ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ను తుక్కు ఓడించినాం, నెక్స్ట్ టార్గెట్ బీజేపీ, ఇక ఖతం అయిపోతా అన్నట్టుగా మాట్లాడారు. సో ఏమనిపిస్తుంది వాస్తవం? ఆయనకి చాలా టైం ఉన్నట్టుంది, అందరు పని లేనట్టుంది, అందుకే ఇవన్నీ మాట్లాడుతుండు. మనం ఎలక్షన్స్ అయిపోయినాక అప్పుడు ఏం మాట్లాడతాడో ఇందాంలేని. ఆయన ఇప్పుడు ఇట్లా ఒకటి ఉంటే చూడు, తాట పట్ట 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 శబ్దం చేస్తుంది కానీ ఏ ప్రయోజనం ఉండదు. అట్లా రాహుల్ గాంధీని నేడు చూస్తున్నాం. గెలిచే మాట అయితే ఒక్కసారన్నా గెలవపోదు ఇప్పటిదాకా. ఈ గెలవని వాళ్ళకి ఏముంటుందంటే ఇదే లొల్లి, ఇదే ముచ్చట ఉంటుంది. ఈయన 6 వాగ్దానాలు చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, పూర్తి చేయలేకపోయినారు. ఇప్పుడు ఏమనుకున్నారు, బీఆర్ఎస్ ఏదో మంచిగా మూటా ముళ్ళ పెట్టి పోయింటుంది అనుకున్నారు. వాళ్ళేమో మొత్తం అప్పులు పాలు చేసి పోయినారు. ఇప్పుడు మోదీ గారు ఏమో ఆర్థికంగా ఒక స్థాయికి తీసుకొచ్చిండ్రు దేశాన్ని. ఇప్పుడు ఏమనుకుంటారు, ఇక్కడేదో బాగా మంచిగా స్టాండర్డ్గా ఉన్నట్టుంది దేశము, ఇంకా ఆడపోయి నోటికి వచ్చిన వాగ్దానాలు చేసేదా పెట్టేదా ఏముండదు. సో మేడం ఫైనల్గా ఒక్క విషయం, కాంగ్రెస్ అయితే ఎటు తిరిగి మాధవిలతను కావచ్చు ఓవైసీని ఓడించే క్యాండిడేట్ను వెతుకుతున్నది. సో ఒకవేళ బలమైన క్యాండిడేట్ను పెడితే మీకు ఓట్ బ్యాంక్ చీరడమా, లేకపోతే మీకు పోటీ ఎవరితో ఉండే అవకాశం ఉంటుంది? నాకు పోటీ ఎవరితోనూ లేదయా. నేను యునానిమస్ నెగ్గిపోయిన ఆల్రెడీ, తగ్గేదేలే అన్నట్టు అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇది మొత్తం మీద ఏది ఏమైనా కూడా తగ్గేదేలే అనేటువంటి ధీమాతో అయితే మాధవిలత గారు ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. చూద్దాం, మరి ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థిని ప్రకటించలేదు. సో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బలమైనటువంటి పోటీ బలమైన నాయకుల మధ్య ఉంటుందా, లేకపోతే ఏ పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉండబోతున్నది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. చూద్దాం, ఏదేమైనా మాత్రం గెలుపు దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఓవైసీని ఓడిస్తాం. ఇక జెండా పాతమైనటువంటి రీతిలో అయితే మాధవిలత ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.